బాపట్లపట్నం రైల్పేటలో దొంగలు ఘోరంగా హల్చల్ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఇంట్లో చోరీ చేసిన దొంగలు అక్కడ గోడపై "నన్ను పట్టుకోలేరు" అని రాసి పోలీసులకే బహిరంగ సవాల్ విసిరారు. అంతేకాదు ఇంట్లోని కొన్ని ఫోటోలపై రెడ్ పెన్ తో మార్క్ చేయడం కలకలం రేపుతుంది. గతంలోనూ ఇలాగే సవాల్ చేస్తూ దొంగతనాలు జరిగాయని, వరుస ఘటనలు జరుగుతున్నా దొంగలను పట్టుకోవడం లేదని బాపట్ల పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పట్టణ ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మేము సమ్మర్ హాలిడేస్కి నసరాపేట వెళ్ళాం. నసరాపేట వెళ్ళి పండుగ సందర్భంగా నసరాపేట వెళ్ళాం. మేము రిటర్న్ అయ్యి స్కూల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం 7 గంటలకి బాపట్ల వచ్చాం. బాపట్ల వచ్చి మా తాళం తీయగానే ముందు డోర్ ఓపెన్ చేస్తుంటే తాళం రాలా. ఇదేంగానే మా బాబు పక్కన రూమ్ డోర్ ఉంటే నెట్టాడు. నెట్టంగానే డోర్ ఓపెన్ అవ్వగానే లోపల రూమ్లో బీరువాలు మొత్తం పగలగొట్టి సామాన్ మొత్తం ఇంట్లో చిందర బందర చేసి పడేసింది. ఇదేంటంటే డోర్ రాకపోతే మళ్ళీ వెనక నుంచి వచ్చేసరికి వెనక తాళం పగలగొట్టి డోర్ పగలగొట్టి లోపలికి వచ్చి అక్కడ సామాన్లు అక్కడ తీసి మొత్తం బీరువా పగలగొట్టి చీరలు మొత్తం ఉన్న బట్టలు గట్టి మొత్తం చిందర బందర చేసేసి పడేసి ఒక ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోయాడు. బీరువాలో శారీలో పెట్టినాక 25,000 రూపీస్ తీసుకొని వెళ్ళిపోయాడు. మా ఫొటోస్ ఉంటే మా ఫొటోస్ మీద, మా పాప ఫొటోస్ మీద ఇంటి పెట్టాడు. నా ఫొటోస్ నాతో పాటు ట్రైనింగ్ చేసిన వాళ్ళ ఫొటోస్ మొత్తానికి రౌండప్ చేసి ఇంటి పెట్టాడు. అవి ఎక్కడో పెట్టిన ఫొటోస్ కూడా తీసి అక్కడ చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయడం ఒకటే ఉంటాడనుకుంటా. ఎందుకంటే ఆ బీరువా కూడా అంత హైట్ ఉంది. వాడు ఆ బీరువాని బెండ్ చేసి బ్రేక్ చేశాడు. అనుమానంలో పుట్టిగా ఉంటాడు అనుకుంటున్నాను నేను, నా ఉద్దేశంలో. ఆ రాడ్డు కూడా దాంట్లోనే ఉంది బీరువాలో. మేము సమ్మర్ హాలిడేస్కి నసరాపేట